అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నుంచి రామన్నపాలెం జంక్షన్ సమీపంలో ఏపీ 31 TG 1625 అనే బొలెరో ట్రక్ వాహనం లోడ్తో నిలిపినదని చెప్పేసి ఎస్ఐ గారికి సమాచారం రాగా ఎస్ఐ గారు సిఐ గారు పోయి సంబంధిత అధికారులు తీసుకొని వచ్చి అక్కడ వెరిఫై చేయగా అందులో 814 kg గంజా ఉన్నది. ఆ ట్రక్కు గంజా సీజ్ చేయడం జరిగింది. అందులో కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు మొదలుపెట్టి ఈరోజు అక్కడే ఒక పంతల జయరామ్ అతను లారీ ఓనరు అక్కడ తిరుగుతూ ఉండగా అనుమానం అతను పట్టుకొని విచారణ అతను స్వాధీనంలో 10 kg గంజాయి కూడా ఉంది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను విచారించగా అతను చెప్పింది ఏంటంటే ఈ బండి వచ్చేసి కిలో జయరామ్ అని చెప్పేసి డ్రైవర్కి ఇచ్చాను, అతను ఈ విధంగా వ్యాపారం చేస్తుంటాడు, నాకు కూడా వ్యాపారం చేస్తున్నందుకు కొంత డబ్బులు ఇస్తుంటాడు అని చెప్పేసి అతను స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళంతా కలిసి మంగళమాటం అలియా తాంగి చంద్ర అనే దగ్గర కొంటారని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి ఎక్కడికి పోతుంది అనేది మనకు డ్రైవర్ దొరికితే మనకు సమాచారం వస్తుంది. దీంట్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఏరియాలో కూడా గంజాయి ట్రాన్స్పోర్ట్ లేకుండా చేస్తాము. 40,67,950 రూపీస్ ఉంది గంజాయి విలువ. మనం పట్టుకున్న గంజాయి విలువ దగ్గర ఏం లేదు. ఆ టోల్ గేట్ కూడా వెరిఫై చేసాం కదా, టోల్ గేట్స్ కూడా వెరిఫై చేసాం, మన దగ్గర ఏం లేదు. మన రూట్లో టోల్ గేట్స్ కూడా ఏం లేవు కదా. ఇతని మీద ఒక కేసు ఉంది కదా, ఏం లేదు కానీ ఇతను నేరస్తుడే, చేస్తుంటాడు, తచ్చున్నాడే. అతను మాత్రం మంగళమాటం 3వ వ్యక్తి మీద కేసులు ఉన్నాయి. ఈ కిలో జీరా మీద కూడా కేసులు ఉంటాయి. ఒకతన్ని అరెస్ట్ చేశాం, ఇప్పుడు ఒకరిని అతను అరెస్ట్ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.